లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ చీరాల ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ రామశెట్టి దిలీప్ కుమార్ అనుష దంపతుల సహకారంతో చీరాలకు చెందిన నిరుపేద దివ్యాంగులకు సంస్థ ప్రతినిధులు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా తమకున్నంతలో కొంతమేర సేవ చేయాలని తలంపుతో లెట్స్ హెల్ప్ సంస్థ నిరుపేద దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేసినట్లు సంస్థ ప్రతినిధులు కనపర్తి కిరణ్ అన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ చీరాల ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ రామశెట్టి దిలీప్ కుమార్ అనుష దంపతుల సహకారంతో చీరాలకు చెందిన నిరుపేద దివ్యాంగులకు సంస్థ ప్రతినిధులు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. వడ్డే సంఘానికి చెందిన చిరంజీవి, పాత చీరాలకు చెందిన కొండారెడ్డి అనే దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి సంస్థ ప్రతినిధి కిరణ్ చేతుల మీదుగా సైకిల్ అందజేశారు. ఈ క్రమంలో సంస్థ ప్రతినిధి కిరణ్ కుమార్ మాట్లాడుతూ 5 ఏళ్లుగా చీరాలో పేద దివ్యాంగ ప్రజలకు సంస్థ తరపున సేవా కార్యక్రమాలు జరుపుతున్నామన్నారు. నిరుపేద కుటుంబాలకు చేయూత అందించేందుకు సంస్థ నెలకొల్పబడిందన్నారు. ఇప్పటి వరకు 30 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేశామన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డేవిడ్, దయాకర్, శివపూర్ణ, నిస్సి, జైపాల్, సురేష్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో చీరాల, కొత్తపేట వడ్డీ సంఘానికి సంబంధించినటువంటి చిరంజీవి గారు మరియు పాత చీరాల వైఎస్ఆర్ కాలేజీకి సంబంధించినటువంటి కొండారెడ్డి గారు వీళ్ళిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇద్దరు తమ కాళ్ళనే కోల్పోవడం జరిగిపోయింది. అంటే కాళ్ళు 2 స్వచ్ఛపడిపోవడంతో అక్కడి నుంచి వికలాంగులుగా మారడం, వాళ్ళ యొక్క పని కూడా సరిగ్గా చేసుకోలేని పరిస్థితి. ఈ విషయాన్ని వెంటనే లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామశెట్టి దిలీప్ కుమార్ అనుష దంపతుల వారికి తెలియపరచగానే వారు వెంటనే స్పందించి చిరంజీవి గారికి, కొండారెడ్డి గారికి వాళ్ళ సౌకర్యార్థ నిమిత్తం 2 ట్రై సైకిల్స్ పంపించినారు. దీన్ని బట్టి వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.